నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెడ్డి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామాలయంలో 5 రోజులు శ్రీమద్ రామాయణం సుందరకాండ పారాయణం 6వ రోజు రథసప్తమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎక్కడెక్కడ రామనామం రామకథ వినిపిస్తుందో అక్కడ స్వామి హనుమ ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు. వేదమే శ్రీమద్ రామాయణం. రామాయణంలో ప్రతి శ్లోకం, ప్రతి అక్షరం మంత్రమే హనుమ ప్రధానంగా ఉంది. సీతారాముల శోకాన్ని తొలగించి ఆనందాన్నిచ్చిన వాడు మన స్వామి హనుమ. ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే బుద్ధిర్బలం, యశస్సు, ధైర్యం, వాక్పటుత్వం కలుగుతుంది. భక్తులందరూ పాల్గొని విశేషంగా పారాయణం చేశారు. రథసప్తమి రోజు సామూహిక ఆదిత్యం, హృదయ స్తోత్రం, సూర్య అష్టక స్తోత్ర పారాయణం, సూర్య యంత్రాన్ని లిఖించి తృచ్చ ఆర్ఘ్య ప్రదానం, అరుణ సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఆరోగ్యం భాస్కరాదిత్యత అని శాస్త్రవచనం. మన రామచంద్ర స్వామి కూడా రావణ సంహారం చేసే ముందు అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయం స్తోత్రం ఉపదేశం పొంది యుద్ధంలో జయాన్ని పొందాడు. మాఘమాసంలో అందరూ తప్పక పారాయణం చేయవలసిన స్తోత్రం ఆదిత్య హృదయం. సుందరకాండ పారాయణంలో రథసప్తమి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. सुप्रकाश श्रीरमेश सूर्यचन्द्राक्ष सुरेश सुप्रकाश श्रीरमेश सूर्यचन्द्राक्ष महेश मङ्गलाङ्गा मारजनक माधव देव सुरेश सुप्रकाश श्रीरमेश सूर्यचन्द्राक्ष నిన్నే నమ్మి
मङ्गलाङ्गा मारजनक माधव देव सुरेश सुप्रकाश श्रीरमेश सूर्यचन्द्राक्ष 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 తన కోడి శ్రీనివాస్ సునంద దంపతులు ఎక్కడున్నారమ్మా? 4 గ్రామ్స్. కోడి శ్రీనివాస్ సునంద దంపతులు 4 గ్రాముల బంగారాన్ని సమర్పించబోతున్నారు. వారు కూడా ఇంకా 30 తులాలకి దగ్గరగా ఉందన్నమాట. చంద్రకళ 8,016 రూపాయలు, మాధం శెట్టి శ్రీనివాస్ రాజ్యలక్ష్మి 5,116, అలుగుబెల్లి వెంకటరెడ్డి విజయ 5,116, సోమ బ్రహ్మానందం రామాంజనీదేవి 16,800 రూపాయలు, ఉప్పల సోమనాథం సుజాత గ్రామ్ బంగారం, సోమ రవికుమార మానస గ్రామ్ బంగారం, దేశుడి కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి శ్రీలేఖ 5,116, ఇడుకుల్ల చంద్రకళ 8,400, రంగారంజిత్ మాధవి దంపతులు 21,000 రూపాయలు బంగారానికి సమర్పించారు. భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అనుకున్న విధంగా వస్తే ఒక సంతృప్తి అనుకున్న దానికి రెట్టింపు వస్తే ఆనందానికి అవధులు లేవు. దానికి 300గా బంగారాన్ని భక్తులు అందజేశారు. అందరూ కూడా చప్పట్లు కొట్టు. ఈ బంగారాన్ని ఇచ్చిన వారికి, దీనికి సహకరించిన వారికి, ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహకరిస్తున్న వారందరికీ ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆలయంలో ఇక ముందు తీసుకునే కార్యక్రమాలకు కూడా భక్తుల నుంచి ఇలాగే మీరంతా సహకరిస్తూ మద్దతునిస్తూ ఉంటే ఆలయ అభివృద్ధిని కూడా ఆలయ కమిటీ, అర్చక బృందము మరియు భక్తులందరూ కలిసి ముందుకు తీసుకెళ్తాము. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ రామాలయం ఆలయ కమిటీ తరఫున బంగారము ఇతోధికంగా ఇచ్చిన, మిగిలిన ఏ రకంగా డొనేషన్స్ ఇచ్చినా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 6 రోజుల కార్యక్రమంలో విశేషంగా మనను అలరింపజేసిన అర్చక బృందానికి చిరు మర్యాద ఆలయం తరఫున చేయాల్సిన బాధ్యత భక్తులుగా, కమిటీగా మనందరి మీద ఉంది. ఒక 5 నిమిషాల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే కార్యక్రమం ఉంది. మన కోసము మన ఆలయ బృందంతో పాటు మన గుడికి సుపరిచితులైన రామకృష్ణ గారు మనకు రావటం జరిగింది. వారికి ఈ ఆలయం తరఫున, కమిటీ తరఫున, ఆచార్య బృందం తరఫున, భక్తుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సర కార్యక్రమాన్ని కూడా వారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా చాలా తీరిక చేసుకొని కోదాడ నుంచి మనకు వస్తున్నారు. వారు సమయం కూడా ఇచ్చారు. రండి. అంత స్పందన వారికి. కాబట్టి మనం అందరం గుడి తరఫున చప్పట్లతో వారికి చిన్న సన్మానం, చిరు సత్కార కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం వారే చేశారు. వారు కుమార్తెలు, అల్లుళ్ళ పేరు మీద బహుశా వారే ఇచ్చి ఉంటారు. వారి పేరు మీద అమౌంట్ 30,000 రూపీస్ వెంటనే ఇచ్చారు. 30,116, 30,116 రూపాయలు వెంటనే రసీదు కూడా తీసుకోకుండా మీరు తీసుకోండి పరాతిద్దు రసీదుని. అటువంటి వారి ఉదార ఉదయం. దాంతోపాటు అంతకుముందు 5 గ్రాముల బంగారం ఇచ్చారు వారు.
తర్వాత 12,000 రాశారు. ఈ మధ్యకాలంలో వారు ఎంత లెక్క వేసుకోండి మీరు, రామాలయానికి ఎంత ఇచ్చారు? 12,116. తర్వాత ప్రియా భగవద్బంధువులారా, మన ఉయ్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలో వేయించేసినటువంటి మహత్తరమైన గొప్ప క్షేత్రం మన శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధి. ధనుర్మాస వ్రతం తర్వాత మన ఆలయంలో జరిగే విశేష కార్యక్రమం మాఘమాసంలో 5 రోజుల సుందరకాండ పారాయణం, రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు. శ్రీమద్ రామాయణంలో చాలా విశేషమైనటువంటి కాండ సుందరకాండ. అటువంటి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కదా. రామాయణం సాక్షాత్తు వేదమే రామాయణం. వేదవేద్యే పరేపుంసే జాతే దశరథాసి. అటువంటి సాక్షాత్తు వేదమే రామాయణం, రామాయణమే వేదం. అటువంటి సీతామ్మవారి శోకాన్ని, రామచంద్ర ప్రభు యొక్క శోకాన్ని తొలగించి వారిద్దరినీ కలిపి మనందరికీ ఆనందాన్ని కలిగించిన హనుమత్ ప్రధానమైన కాండ సుందరకాండ. అటువంటి గొప్ప ఇవన్నీ శ్లోకములు కాదు, సాక్షాత్తు మంత్రములే, మంత్రములే. ప్రతి అక్షరము కూడా సుందరకాండలో విశేషమైనటువంటి ఫలం అన్నమాట. కనుక భక్తులందరూ కూడా ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేసుకోవడం అలవాటైనట్లయితే ఎక్కడ రఘునాథ కీర్తనం తత్ర గుణమస్తకాంజలి. ఎక్కడైతే రామ కథ వినిపిస్తుందో, ఎక్కడైతే రామనామాన్ని జపం చేస్తాడో అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షంగా పరోక్షంగా తాను ఉండి రామకథను శ్రవణం చేసి మనందరినీ అనుగ్రహిస్తాడన్నమాట. అటువంటి మన శ్రీ కోదండ రామాలయం 5 రోజులు విశేషించి భక్తులందరూ కూడా మనతో పాటు కూడా పారాయణాన్ని అనుసంధానం చేసి స్వామి హనుమ పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి. సప్తమి బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మన చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక కార్యక్రమాలు రామాలయం జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇది 3వ కార్యక్రమం. వచ్చే 2 నెలల్లో శ్రీరామనవమి. ఈ కార్యక్రమంలో ఇంకా విజయవంతంగా ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం రోజు మన ఆలయంలో నిత్య కళ్యాణం ప్రసిద్ధంగా జరుగుతుంది. ఈ విశేషంగా మన భక్తులు విశేషంగా ఆకర్షిస్తూ అనేక మంది ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అందరూ కూడా గుడికి వచ్చేసి భగవంతుని యొక్క ఆశీర్వాదం నారాయణ సుమారు 30 సంవత్సరాలకు పైగా అనేక కార్యక్రమాలను స్థానిక కోదండ రామాలయం ధర్మకర్తలచే నిర్మించబడిన ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం నుంచి ఇంకో కార్యక్రమం చేస్తూ మేము భక్తుల సహకారంతో ముందుకెళ్తున్నాం. స్థానికంగా 6 రోజులుగా జరుగుతున్న సుందరకాండ మరియు రథసప్తమి కార్యక్రమాలను భక్తులందరూ కూడా విశేషంగా ఆదరించి విజయవంతం చేశారు. వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున, భక్తుల తరఫున, ఆచార్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసి ఇక ముందు మా రామాలయంలో జరిగే కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని భగవంతుని పాత్రలు కాగలరని
తెలియజేస్తూ అందరికీ మరొకసారి